శ్రోతలకు ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు నేడు హాజరు కానున్న సీఎం చంద్రబాబు. వివరాల్లోకి వెళ్తే, క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 25 సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని రజతోత్సవాలను నిర్వహిస్తుంది. దివంగత నందమూరి తారక రామారావు సంకల్పంతో 1988లో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం 2000వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా 100 పడకలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ వైద్య పరిశోధన కేంద్రంగా ఎదిగిన ఈ ఆసుపత్రి ప్రతి ఏడాది 3 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లు, సుమారు 90,000 మంది ఇన్ పేషెంట్లకు సేవలందిస్తుంది. ఇప్పటి వరకు 8,000కు పైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు, 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. ఆసుపత్రిని ఆశ్రయించే వారిలో 65% మందికి పైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉండటం విశేషం. సర్జికల్, మెడికల్, రేడియేషన్, ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ పరిశోధన విభాగాల్లో సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ డిజిటల్ మమోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే సదుపాయాలతో కూడిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ద్వారా మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలను చేరవేస్తుంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు ప్రారంభమైన ఈ ఆసుపత్రిని ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్, మేనేజింగ్ ట్రస్ట్గా నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న రజతోత్సవాల వేడుకలు సోమవారం హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవోటెల్లో నిర్వహించనుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు కానున్నారు.